KSR9 న్యూస్ కి స్వాగతం. ఖమ్మం నుండి ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఏం పీకుతున్నారు? పోలీసులు, అధికారులు, మంత్రులు ఎవరు ఏ సహాయం చేయడం లేదు. 9 మంది ఇంకా వరద నీటిలోనే చిక్కుకొని ఉన్నారు. వాళ్ళని ఎవరు కాపాడతారు? ఎప్పుడు కాపాడతారు? కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి ఒక ఆడపిల్ల ఎలా మాట్లాడిందో వినండి. ఖమ్మం వరద బాధితులు. నా పేరు రిషిక. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇదే మా లోకల్ ప్రకాష్ నగర్లో ఇక్కడే ఉంటాం. లోకల్లో ఉంటాం మేము. 7 o'clock మార్నింగ్ 7 o'clock ఇక్కడికి వచ్చాము. కండిషన్ చూసాం, అంతా వస్తున్నాయి, ఫ్లడ్స్ వస్తున్నాయి. అందరూ తెలిసిన అంకుల్ వాళ్ళే, మా చుట్టుపక్కల అంకుల్ వాళ్ళే, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. జస్ట్ పోలీస్ అంకుల్, ఇంకా పోలీస్ అంకుల్ వాళ్ళు వచ్చారు. జస్ట్ అప్పుడప్పుడే వస్తున్నారు. వచ్చారు, చూశారు, వాళ్ళు వస్తున్నారు. ఏం ప్రయత్నించకుండా అయ్యా మేము వస్తాం, వాళ్ళని మీకు తీసుకొస్తాం, సేఫ్గా తీసుకొస్తాం, అది మా బాధ్యత. ఇక్కడ ఏమీ వీకలే, వచ్చిండు, చూసిండు, పోయిండు. మళ్ళీ పేరుకి 3 మంత్రులు ఉన్నారు. జనాలు ఉరుకుంటా పోతారు ఓట్లేయడానికి. ఎందుకున్నారమ్మా మీరు ఓట్లేయడానికి? ఎందుకు వెళ్తారు వారు ఓట్లేయడానికి? ఓట్లు కావాలంటే అమ్మ మీకు ఇది చేస్తాం, అమ్మ మీకు ఇది చేస్తాం, అమ్మ మీకు ఇది వండు, మీకు ఏమైనా కావాలంటే ఇది చేస్తాం, అది వండుతాం, ఇది కాదు మీకు ఏమైనా కొనిస్తాం, ఇది మీకు ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటా ఉంటారు. ఏం చూసుకున్నారు? వచ్చా ఈ అమ్మ 9 మందిని కాపాడలేకపోయారు. ఈ జనాన్ని అంతా ఎట్లా కాపాడతారు మీరు? మనమందరం ఇంత పొద్దున్న నుంచి మేము ఇప్పటి నుంచి ఇక్కడికే చూస్తున్నాం. అంకుల్ వాళ్ళందరూ పొద్దున్న లేసి మేము చూస్తాం అంకుల్ వాళ్ళని, చెప్పాలి వాళ్ళ అంకుల్ వాళ్ళందరూ వాళ్ళు ఏమైనా రిచ్చా? ఏమైనా వాళ్ళ కుటుంబాలు వెనక కుటుంబాలు ఏమున్నాయి? అసలుకి వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఏమైనా వర్క్ చేసుకున్నామని వచ్చారు వాళ్ళు దరిద్రంగా కాలిపోని వరదలు వచ్చినాయి, అటు వెళ్ళిపోయారు. ఏదో ఒకటి చేసి ఇప్పుడు ఉండాలి, రావాలి, చెయ్యాలి. ఎందుకున్నా వేరే అసలుకి ఏం లేదు. వచ్చారు మళ్ళీ సేఫ్టీ గ్లౌజెస్ ఇచ్చారయ్యా. ఎప్పుడు ఇచ్చారు? పొద్దున 7 వచ్చిన అంకుల్ వాళ్ళు వీడియో పంపించారు మాకు. అంకుల్ వాళ్ళు ప్లీజ్ మమ్మల్ని కాపాడండి, అది ఇదని వీడియో వాళ్ళు అంకుల్ వాళ్ళు ఏడ్చుకుంటే మాకు వీడియో పంపించారు. అప్పుడు మేము చూసాం వాళ్ళ ఒంటి మీద ఎటువంటి గ్లౌజులు లేవు. స్పష్టంగా వీడియో పెట్టమన్నా పెడతాం మేము. ఐ థింక్ సో అరౌండ్ 6 o'clock అనుకుంటా. అప్పుడు వాళ్ళకి డ్రోన్ ద్వారా అవి ద్వారా గ్లౌజెస్, చిన్నగా ఫుడ్ అవన్నీ ఇచ్చారు. వాళ్ళు అట్లున్నారు, ఎట్లా తింటారు ఫుడ్? మనకి అందరికి ఇట్లున్నాయి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎట్లుండాలి? ఒక చిన్న బాబు నా ఏజ్ అన్నయ్య, ఒక అన్నయ్య ఉన్నాడు అక్కడ. వాళ్ళ మమ్మీ డాడీ ఎంత కంగారు పడుతున్నారు. ఒక ఆంటీ ఉంది, ఆంటీ వెనక వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ కుటుంబం ఉంటుంది, అంత కుటుంబం ఉంటుంది. వాళ్ళందరూ అసలుకి ఎలా ఉంటారని అనుకుంటారు. కొంచెం జ్ఞానోదయం ఉందా అసలు మీకు? 3 మంత్రులు, ఒక కమిషనర్ వచ్చిందా, ఒక కలెక్టర్ వచ్చిందా? అసలు కమిషన్ ఎంత దూరంలో ఉంది? ఇక్కడ ఉంది, రావచ్చు కదా. వచ్చి వాళ్ళ కుటుంబాలు వాళ్ళందరినీ తీసుకొచ్చి కనీసం ఎక్కడా అని కనుక్కొని వెళ్ళి అమ్మ మేము ఉన్నాము, మీకేం కాదు, మీ వెనక మేము ఉన్నాం, మీ వాళ్ళకి ఏమీ కాదు అని ధైర్యం చెప్పిండా? ముందు కాపాడడం కాదు, ముందు ధైర్యం చెప్పిర్రా లేదా? మీ పిల్లలు ఉన్నాం, మేము ఉన్నాం, చేసినాం అని నాయకుడే కరెక్టా? మీకు కాదనట్లే ప్రేమతో ఓట్లేసాం, గెలిపించినాం. ఎట్లా? అదే ప్రేమతో ప్రజల్ని కాపాడాలి, అంతే చెయ్యాలి. అదే అట్లనే ఉండాలి. కానీ వచ్చిండు ప్రజలు అడగంగానే జైతు మీద పడ్డారు.